మార్నింగ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. పొలం అయితే ఎంత అందంగా ఉందో చూడండి. మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత 11:30 ఆ టైం అయింది. పొలం నుంచి అయితే బయలుదేరాము. పక్కనే ఒక వాటర్ ఫాల్స్ ఉంది, అలాగే టెంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి చూడడానికి అయితే వెళ్తున్నాము. పదండి, మీరు కూడా మాతో పాటుగా చూసేయండి. మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి గగనచుక్కి అండి. కర్ణాటకలో ఉంది, మండ్యా డిస్టిక్. గగనచుక్కి, బరచుక్కి ఈ రెండు వాటర్ ఫాల్స్ కూడా పక్క పక్కనే ఉన్నాయి. మేము బరచుక్కి ఆల్రెడీ చూసేసామండి. గగనచుక్కికి ఆ రోజు రావడానికి కుదరలేదు, కానీ ఈరోజు ఎలాగో పొలం దగ్గరికి వచ్చాం కదా అనేసి చూద్దామనేసి వచ్చాము. ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉందో ఈ వాటర్ ఫాల్స్. పైనుంచి పడుతున్న ఆ నీళ్ళ శబ్దం వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో మీరు కూడా ఒక్కసారి వినండి. ఇంకా ఇప్పుడు నీళ్లు తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా నీళ్ళు వచ్చినప్పుడు చూడాలి. ఈ రెండు కళ్ళు అస్సలు సరిపోవు, అంత అందంగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. ఇంకా కొద్దిసేపు చూద్దామా అనిపిస్తుంది. మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చేసి ముత్తత్తి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది కూడా మండ్యా డిస్టిక్లోనే ఉందండి. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా చూడడానికి. చుట్టూ అడవి ఉంటుంది, అడవికి మధ్యలో టెంపుల్ ఉంది. ఒకవైపు కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుందండి. ఒడ్డున టెంపుల్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో అక్కడ టెంపుల్ చూడడానికి. అలాగే మొక్కుబొడులు ఉండే వాళ్ళు తీర్చుకోవడానికి కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడైతే పూజ చేస్తున్నారు, చూడండి ఒక్కసారి. చుట్టూ కొండలు ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. కానీ మన మనుషులు చేసే దరిద్రం ఏంటంటే స్నానాలు చేసి ఆ నది ఒడ్డునే బట్టలన్నీ పారేసి గబ్బు గబ్బు లేపి పెట్టేశారు. అదొకటి మార్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. విగ్రహం అయితే సరిగ్గా కనిపించలేదు, లోపల రష్ ఉండడం వల్ల తీయలేకపోయాను. ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజ చేసుకుని దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరాము. అడవి గుండా రావాలి. ఈ ప్లేస్ అయితే ఎంత అందంగా ఉందోనండి, చూడడానికి చాలా బాగుంది. అడవి మార్గంగా వస్తున్నప్పుడే అక్కడ ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపించిందండి. అదే ఫారెస్ట్లోనే ముత్తత్తి నుంచి కొద్దిగా ముందరికి వచ్చినప్పుడు కనిపించింది. ముగ్గులు అయితే టెంపుల్ ముందర ఎంత బాగా వేశారో. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికైతే బయలుదేరామండి. మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.